కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోలు ఆలస్యం కావడంతో ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితమే వరి కోతలు పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించినప్పటికీ ఇప్పటి వరకు కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోతోందని, కొన్ని చోట్ల మొలకలు కూడా వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అతి చిన్న గ్రామమైన పోతిరెడ్డిపల్లిలో రైతుల సౌకర్యార్థం 3 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క కేంద్రంలోనూ పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరగలేదని ఆరోపించారు. వరి కోసి తేమ శాతం తగ్గిన వెంటనే ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చిన 45 రోజులుగా సీరియల్ రాకపోవడంతో ధాన్యం నిల్వల సమస్య తీవ్రంగా మారిందని రైతులు పేర్కొన్నారు. వర్షాల కారణంగా నాణ్యత దెబ్బతింటోందని ప్రభుత్వం వెంటనే కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల నిర్వహణ మెరుగ్గా ఉండేదని, రైతులకు ఇబ్బందులు తక్కువగా ఉండేవని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలులో జాప్యం కారణంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని వాపోయారు. రైతుల సమస్యలను అధికారులు గుర్తించి పెండింగ్లో ఉన్న ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి రైతులకు ఊరట కల్పించాలని గ్రామ రైతులు కోరుతున్నారు. పోతాయా వడ్లనని దాగలే పెట్టాను. ఇవి ఏంటిది వడ్లు, ఇదేంటి మొలకలు వస్తున్నాయి, వడ్లేంది కుళ్ళిపోతున్నాయి అంట వడ్లు. ఇవి పోతాయా ఈ కాంగ్రెస్ ఈ పాలన ఏంటిది, గజ్జి పాలన ఏంటిది. టీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచి నెల రోజులే ఇంకా నా సీరియల్ వస్తలేదు. ఈ వడ్లన్నీ మొత్తం కుళ్ళిపోతున్నాయి, లోపల మొత్తం కుళ్ళిపోతున్నాయి అంట వడ్లన్నీ. ఇది ఏం చెప్పాలి, సీరియల్ ఏమో ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లె గ్రామం, రాజన్న డిస్టిక్, రాజన్న సిరిసిల్ల జిల్లా. వడ్లాన్ని 300 బస్తాలు అయితే 300 బస్తాలు అయితే మొత్తం వడ్లాన్ని కుళ్ళిపోతున్నాయి, లోపల మొత్తం కుళ్ళిపోతున్నాయి. మన సీరియల్ రాదా నాకే అర్థమవుతలేదు. ఈ వడ్లు ఇక చూసి ఇక 4 రోజులు అంటు పెడితే ఇక ఈ అంటు పెట్టేట కాలం అయింది. ఏం చేయాలని అర్థమవుతలేదు.